నా పేరు అప్పన్న అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మా శ్రీకాకుళం అండి. ఎన్ని నెలలు అవుతుంది వచ్చి? మేము దగ్గర 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ గెలాలండి. మాకు ఆల్రెడీ కేసీఆర్ గెలిచారు. అప్పుడులో డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఉన్నాము కొల్లూరులో. ఇప్పుడు మీ చేతిలో ఈ బాకీ కార్డు ఉంది కదా, ఈ బాకీ కార్డు ప్రకారం కూలీలకి 12,000 ఇస్తామని చెప్పేసి అని అన్నారు. ఏమి ఇవ్వలేదు. మాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మేము పెట్టాము. ఇక్కడ కాలు యాక్సిడెంట్ అయింది కదా, దాన్ని కూడా పెట్టాము. ఇరిగిపోయింది అనమాట నా కాలు ఇక్కడికి. అప్పుడు పేపర్ రాసి పెడితే ఇస్తారని అన్నారు. అప్పుడు ఒకసారి ఓట్ల ఎలక్షన్లో అది కూడా రూపాయి ఇవ్వలేదు అనమాట. ఆడోళ్ళకి 2,500 ఇస్తామని చెప్పారు కదా, ఏమన్నా వస్తుందా మరి మీ ఇంట్లో? ఏం రాలేదు. ఏం రాలేదు. ఏం రాలేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలాగుంది అసలు తెలంగాణ రాష్ట్రం పాలన? మళ్ళీ నైట్ పూట కూడా కరెంట్ తీసేస్తాను. కరెంట్ బిల్లులు కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఏమో ఎన్నాళ్ళు కేసీఆర్ ఉన్నాడు, ఒక 10 నిమిషాలు కరెంట్ ఆడినప్పుడు ఎమ్మనే కరెంట్ వచ్చేది. మొన్న నైటు ఏమో లక్ష్మీవరమో ఈవేళ రోజే కరెంటు తీసేయడంతో 2-3 గంటలు కూడా కరెంట్ వచ్చేది కాదు. ఇప్పుడు రావటం లేదు. కరెంటు బిల్లులు 900, 800 బిల్లులు మటుకు బాగానే వస్తున్నాయి. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు కదా, ఏమన్నా వస్తుందా మీకు? ఏం లేదు, అది కూడా మాకు లేదు. ఫ్రీ 200 యువతలు ఖాళీ ఇస్తే ఫ్రీగా ఉన్నది. 200 అవతలు కానీ అయితే బిల్లు కట్టుకోవాలని అన్నారు. అది కూడా రాలేదు. ఎన్నేళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు. ఏంటి సెంటరింగ్ పనా? సెంటరింగ్ అన్ని రకాల మోత మొయ్యడము అన్నీనా? ఓకే. ఇప్పుడు మళ్ళీ ఓట్ల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు టీఆర్ఎస్కి వేసుకుంటామండి. ఎందుకని? మంచి పనులు చేస్తే మాకు ఏదో మేలు కలిగిస్తే మేము వేస్తామని అనుకుంటాం. అది దానికోసం. మంచి జరిగింది ఇప్పుడు దాకా? మంచి అంతే మరి. అప్పుడు కొద్దిగా ఇది అయ్యింది. అప్పుడు ముందేటంటే కేసీఆర్ రాక మునుపు కొద్దిగా వాటర్ ప్రాబ్లం కొద్దిగా తగ్గింది. మళ్ళీ ఇప్పుడు అలాగే ఉంది, బాగానే ఉంది. కానీ కరెంట్ పరిస్థితి ఏంటి? కరెంటు ఫ్రీ కరెంటు కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు. కొందరికి వచ్చినాయి, కొందరు రాలేదు. మరి అదే ప్రాబ్లం. రేట్లు పెరిగి రేవంత్ రెడ్డి వచ్చాక పాలన బాగాలేదా? బాగాలేదంటే కొద్దిగా బాగాలేనట్టుగా. జెంట్స్కి టికెట్లు పెరిగిపోతున్నాయి, బస్సువి. లేడీస్ ఫ్రీ పెట్టేశారు, ఏం లాభం అయింది? ఇప్పుడు కూలి పనుల వాళ్ళకి 12,000 ఇస్తామని చెప్పేసి అని కాంగ్రెస్ బాకీ కార్డులో ఉంది. ఏమన్నా వస్తున్నాయి మీకు? ఏం లేవు.